Hi guys, this is Kranti, your Dubai real estate guide. టొయోటా అని బిల్డింగ్ చూస్తున్నారు కదా, రైట్ నో మనం షేక్ జాయద్ మీద ఉన్నాము. అప్రాక్సిమేట్లీ ఒక 15-18 సంవత్సరాల క్రితము ఈ షేక్ జాయద్ ఎడారిగా ఉన్న రోజుల్లో ఆ టొయోటా అనే బిల్డింగ్ ఫస్ట్ కట్టారనమాట టొయోటా కంపెనీ వాళ్ళు. అండ్ ఈ రోజుకి అయినా సరే, ఏ రోజుకైనా సరే దుబాయ్లో టొయోటా కార్స్కి ఉన్నంత రీసేల్ వాల్యూ ఎక్కడ ఉండదు. ఐఎమ్ షూర్ అందులో ఉండే ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటున్నారో యాజ్ అ రెసిడెంట్స్గా, దే మస్ట్ బి గెటింగ్ ద అమేజింగ్ వ్యూ టువర్డ్స్ ద డౌన్ టౌన్. అండ్ మన ఈ షేక్ జాయద్ మీద రైట్ నో వీఆర్ ఇన్ ట్రేడ్ సెంటర్ లైన్. రైట్ సైడ్లోనేమో డిఐఎఫ్సి ఉంటుంది మనకి. సో ఎలింగ్టన్ అని రాస్తున్నారు కదా, ఇది వచ్చేసి మన బుర్జ్ ఖలీఫా కట్టిన ఇమారత్ డెవలపర్స్ వాళ్ళ సిస్టర్ కంపెనీ. They do the most luxury properties in Dubai, and price కూడా అలానే ఉంటుంది. బట్ అట్ ద సేమ్ టైం మనకి రీసేల్ అయినప్పుడు వచ్చే ప్రాఫిట్ కూడా అలానే ఉంటుంది. సో ఒకప్పుడు షేక్ జాయద్ ఇంత బిజీగా ఉండకపోయేది. నేను ఎప్పుడైతే కొత్తగా దుబాయ్కి వచ్చానో, ఇప్పుడు షేక్ జాయదే కాదు, మీరు దుబాయ్లో ఎక్కడికి వెళ్ళినా సరే ఫుల్ ట్రాఫిక్, ఫుల్ క్రౌడ్. ఇదంతా ఏం లేదు, మనకి ఇప్పుడు దుబాయ్ రియల్ ఎస్టేట్ బూమ్ కానీ, ఇక్కడ ఉండే జాబ్ ఆపర్చునిటీస్, బిజినెస్ ఆపర్చునిటీస్ కానీ, వీటన్నిటి కారణంగా లాట్ ఆఫ్ పీపుల్ కమింగ్ టు దుబాయ్ అండ్ సెటిలింగ్ హియర్. వాళ్ళ పిల్లల్ని ఎడ్యుకేషన్ అయినా సరే, వాళ్ళ జాబ్ అయినా సరే, మెడికల్ సర్వీసెస్, హెల్త్ సర్వీసెస్, సేఫ్టీ అయినా సరే, సెక్యూరిటీ అండ్ క్లీన్లెస్, ఎవ్రీథింగ్, పొలిటికల్ స్టెబిలిటీ బికాస్ ఆఫ్ ద కింగ్. సో మెనీ రీజన్స్ పీపుల్ ఆర్ పోరింగ్ ఇన్ టు దుబాయ్. అందుకే అన్ని సెక్టర్స్తో పాటు రియల్ ఎస్టేట్తో పాటు అన్ని సెక్టర్స్ చాలా ఫాస్ట్గా గ్రో అవుతున్నాయి. మీరు నేను మొన్న చేసిన వీడియో కనుక చూస్తే, మనకి మంత్లీ ఎంతమంది వస్తున్నారు, 30,000 పీపుల్ గెటింగ్ రెసిడెన్సీ ఇన్ దుబాయ్. అది కూడా ఏంటి 2024 క్యాలిక్యులేషన్. ఇప్పుడు 2025కి అట్లీస్ట్ ఒక 45,000-48,000 పీపుల్ ఆర్ మూవింగ్ టు దుబాయ్ టు సెటిల్ అండ్ టు వర్క్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ దిస్ ఈస్ లాట్. ఈ రెడ్ లైన్ చూస్తే మనకి షేక్ జాయద్ మీద, దిస్ ఈజ్ ద మ్యూజియం ఆఫ్ ద ఫ్యూచర్. ఇక్కడ ఏంటంటే దుబాయ్ రియల్ ఎస్టేటే కానీ, దుబాయ్ ఎవ్రీథింగ్ అబౌట్ దుబాయ్ 2040లో కూడా వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు, దుబాయ్ ఎలా ఉండబోతుంది అనేది ముందే ఆ విజన్ అనేది ఇక్కడ ఉంటుంది. సో మీరు మ్యూజియం ఆఫ్ ద ఫ్యూచర్ ఎక్స్ప్లోర్ చేయడంతో పాటు రియల్ ఎస్టేట్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో అది కూడా మీరు ఎక్స్ప్లోర్ చేస్తే యూ విల్ గెట్ ఎన్ ఐడియా. అండ్ దట్ ఈస్ ద ట్రేడ్ సెంటర్. యూ సీ ద ఓల్డెస్ట్ బిల్డింగ్, వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ బిల్డింగ్ వెన్ షేక్ జాయద్ ఈస్ బీయింగ్ డన్. అప్పట్లో టొయోటా తర్వాత ఇది కూడా వన్ ఆఫ్ ద బిల్డింగ్ దట్ దే డెడ్.